ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు చికెన్ ఫ్రై చేయబోతున్నాను. ఈ చికెన్ ఫ్రై రెగ్యులర్గా చేసుకునే ఫ్రై లాగా కాకుండా మసాలా దినుసులు యూస్ చేస్తూ చేశాను. చాలా డిఫరెంట్గా అండ్ టేస్టీగా ఉంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రై అనేది. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే ఒక టిప్ కూడా చెప్పాను, అది చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఈ చికెన్ ఫ్రైకి ఫస్ట్ అయితే ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి కళాయి తీసుకొని కళాయి హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి. ఈ ఫ్రైకి చాలా ఆయిల్ ఏం అవసరం ఉండదు. దీనికి మసాలా దినుసులు దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, లవంగాలు, పువ్వు తీసుకుంటున్నాను. వీటితో పాటు ఆనియన్స్, గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు ఫస్ట్ వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇక్కడ టిప్ చెప్తాను. ఆనియన్స్ త్వరగా వేగాలంటే చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసినట్టయితే త్వరగా మగ్గుతాయి ఆనియన్స్ అనేవి. ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. దీనిలోనే పుదీనా ఆకుల్ని, కరివేపాకుని వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఈ పుదీనాను కూడా ముందే వేసుకోవాలి, దీనివల్ల చేదు అనేది రాదు మనకి. ఆయిల్లో మగ్గాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఈ అల్లం పేస్ట్ కూడా ఒక 5-6 నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. చికెన్ ముక్కల్ని కూడా ఒకసారి వేసుకొని తిప్పుకొని ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. ముందుగా సాల్ట్ వేసుకోవడం వలన ముక్కలకి ఉప్పు అనేది పడుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసినట్టయితే మనకి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ముక్కల్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము కారం వేసుకుందాము. 4 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. దీనిలోనే ధనియాల పొడి 1 స్పూన్, చికెన్ మసాలా వేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్స్. వీటన్నింటినీ ఒకసారి కలుపుకుందాము. తర్వాత మూత పెట్టి 2 నిమిషాల తర్వాత ఇలా ముక్కలకి ఉన్న గ్రేవీ అనేది బయటకు వస్తుంది. ఈ గ్రేవీని ముక్కల్లో వేస్తూ తిప్పుతూ ఉండాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి ఆయిల్ గ్రేవీ అంతా ఒక దగ్గరకు వచ్చాక తిప్పుకొని మళ్ళీ ఒకసారి ముక్క సాఫ్ట్గా అయింది లేనిది చూసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, టేస్టీ అయిన చికెన్ ఫ్రై అనేది రెడీ. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ. వాచ్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్.